మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని ఒక ఆసక్తికరమైన అంశాన్ని మీతో పంచుకుంటాను. మహాభారతంలో రాజకీయం కనబడుతుంది, మహాభారతంలో పగలు కనబడతాయి, మహాభారతంలో ఎత్తుగడలు కనబడతాయి, ఎత్తులు పై ఎత్తులు కుయుక్తులు కనబడతాయి, మహాభారతంలో ఈర్ష్యలు ద్వేషాలు కనబడతాయి, మహాభారతంలో త్యాగాలు శాంతి సహనాలు కనబడతాయి. సో ఒక రకంగా అనేక జీవన అనుభవాలు, జీవన వైవిధ్యభరితమైన మానవ జీవిత లక్షణాలు అన్నీ కూడా మహాభారత క్యారెక్టర్స్లో మనకు కనబడుతూనే ఉంటాయి. మీరు అందుకే మానవ జీవితంలో ఉండే ఏ క్యారెక్టర్ను తీసుకోండి, ఆ క్యారెక్టర్ ఏదో ఒక చోట కనబడుతుంది. ఇప్పుడు మీకు వివక్ష కావచ్చు, రకరకాల క్యారెక్టర్స్ మీకు కనబడతాయి. దుర్యోధనులో గర్వము అహంకారము కనబడుతుంది, కర్ణుల్లో త్యాగదనం కనబడుతుంది, భీమార్జునులో పౌరుషం కనబడుతుంది, అభిమన్యుల్లో నిర్భయమైన వీరత్వం కనబడుతుంది, భీష్ముల్లో సహనము త్యాగము కనబడుతుంది, ధృతరాష్ట్రంలో ఎక్కడో చోట అసూయ కనబడుతుంది, పుత్ర ప్రేమ బాధ్యతారహితమైన పుత్ర ప్రేమ కనబడుతుంది, కుంతీదేవిలో అపూర్వమైన ఓపిక జీవన భారాన్ని మోసేటువంటి ఒక గొప్పతనం కనబడుతుంది. ఇలా మీరు ఏ క్యారెక్టర్ని తీసుకోండి, మానవ జీవితంలో ఉండే అనేక లక్షణాలు మీకు మహాభారత క్యారెక్టర్స్లో కనబడతాయి. సో మహాభారత క్యారెక్టర్ వైపుగానే కాకుండా కొన్ని ఇప్పుడు స్నేహము ఈనాటికి కూడా అది యుగ యుగాలకు అవసరమైన ఒక అద్భుతమైన వస్తువు. సో ఈ స్నేహము కూడా మీకు మహాభారతంలో చాలా గొప్పగా కనబడతాయి. స్నేహములో ఉండే అనేక లక్షణాలు కనబడతాయి. ఒక అంటారు స్నేహమేరా జీవితం, యూ టెల్ యువర్ ఫ్రెండ్ ఐ విల్ టెల్ యూ హూమ్ యూ ఆర్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. నీవు నీ మిత్రుడెవరో చెప్పు, నీ గుణాలు నేను చెప్తాను అంటాడు. ఎందుకంటే బర్డ్స్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, ఒకే రకం లక్షణాలున్న పక్షులు ఒకే చోట చేరినట్లు అలాగే ఒకే రకమైన లక్షణాలున్న వారు స్నేహితులుగా మారే అవకాశం ఉంటుంది. అయితే చాలా సందర్భాల్లో భిన్నమైన లక్షణాలున్న వారు, పరస్పర విరుద్ధమైన లక్షణాలున్న వాళ్ళలో కూడా అది ఏమో తెలియదు కానీ అనూహ్యంగా ప్రేమ ఉంటుంది. అందువల్ల ప్రతి సందర్భంలోనూ స్నేహం ఉన్న వాళ్ళందరూ ఒకే లక్షణం ఉన్న వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా చెప్పలేము. భిన్నమైన లక్షణాలు ఉన్న వాళ్ళలో మధ్య కూడా ఏదో ఒక అనుబంధం మరి ఎందుకు కలుపుతుందో స్నేహం ఉంటుంది. ఇప్పుడు మహాభారతంలో మనకు 4 రకాల స్నేహాలు, 4 రకాల స్నేహితులు కనబడతారు. శ్రీకృష్ణుడు కుచేలుడు, ఇది ఎంతటి అద్భుతమైన మధురమైన అంతరాలకు అతీతమైన స్నేహం. సో ఇందులో ఎక్కడా రాగద్వేషాలు లేవు, అసూయాద్వేషాలు లేవు, అసలు ఎంత నిర్మలమైన ప్రేమ. ఎందుకంటే కృష్ణునికి కుచేలునికి మధ్య అంతరాల్లో తేడా. సో అలాంటి అంతరాల్లో తేడా ఉన్న గురుకులములో ఉన్న మైత్రిని ఆధారంగా చేసుకుని కుచేలుడు కృష్ణుని దగ్గరికి వస్తాడు. అది కూడా ఏం తీసుకొని వస్తాడు, అసలు ఒక సాధారణ ఆహార పదార్థాలు తీసుకొని వస్తాడు. నేను నా చాలా గొప్పగా ఉన్న వ్యక్తి దగ్గరికి పోతున్నాను కదా అని అప్పులు చేసి గిఫ్ట్లు పట్టుకపోడు. తన దగ్గర ఉన్నటువంటి నాకు గుర్తున్నట్టు అటుకులు ఏవో తీసుకెళ్తాడు. సో మనం పోహ అంటాం ఇప్పుడు. సో వాటిని తీసుకొని వెళ్తాడు, వాటిని ఎంతో మధురంగా సేవిస్తాడు శ్రీకృష్ణుడు. సో అది శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి తన భార్య సలహా మేరకు తన దారిద్ర్యానికి ఒక మార్గం చూపుకోవాలి అని వచ్చిన వ్యక్తి శ్రీకృష్ణుని చూసిన తర్వాత ఆ స్నేహంలోని తన్మయత్వంలో తాను ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోతాడు. కానీ శ్రీకృష్ణుడు అడగకపోయినా కుచేలునికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. అది కృష్ణ కుచేల స్నేహంలో ఉన్న మధురత్వం, నిర్మలత్వం. ఇక 2వ రక స్నేహం కృష్ణార్జునుల స్నేహం. సో ఈ స్నేహము వాస్తవంగా ఒక అద్భుతమైనటువంటి పరిణామాలకు లోక కళ్యాణానికి ఉపయోగపడ్డ స్నేహం. వారిద్దరి మధ్య వ్యక్తుల స్నేహమే కావచ్చు, కానీ దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు దోహదం చేసి లోక కళ్యాణానికి కారణమై మహాభారతాన్ని నడిపించినటువంటి స్నేహం. అసలు ఇవాళ కృష్ణార్జునుల స్నేహం లేకుండా మహాభారతం లేదు. బంధుత్వం ఉండొచ్చు, కానీ బంధుత్వాన్ని మించిన స్నేహం ఉంది. ఆ స్నేహంలో పరస్పర గౌరవం ఉంది, పరస్పర అభిమానం ఉంది, పరస్పర ప్రేమానురాగాలు ఉన్నాయి. ఒకరు కష్టకాలంలో అవసరం వచ్చినప్పుడు సహకరించుకోవడం ఉంది. అపార్థాలు ఉండొచ్చు, కృష్ణార్జున యుద్ధం కూడా జరిగింది. కానీ వాటన్నిటికీ అతీతమైన అనిర్వచనీయమైన స్నేహానుబంధం కృష్ణార్జునుడి.
ఇక మూడవది సుయోధన కర్ణ స్నేహం. వాస్తవంగా ఈ స్నేహములో అత్యంత అహంకారి, గర్విష్ఠి అయినటువంటి అహంభావంతో కూడిన చక్రవర్తి సుయోధనుడు, మరోవైపు అపార వీర పరాక్రమాలు కలిగి సంతగా తానే తలుచుకుంటే రాజ్యాలనే సాధించగలిగే అపూర్వమైన వీరత్వం ఉన్నటువంటి కర్ణుడు. వాస్తవంగా కర్ణుడు కావాలనుకుంటే ఆయన దుర్యోధనుని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. అంతటి మహావీరుడు. ఆయన రాజ్యాలను గెలుచుకోవడం అనేది పెద్ద అసాధ్యం కాదు. అయినా కూడా తనకు ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దెబ్బతిన్న వేళ తన ఆత్మగౌరవానికి కాపాడినటువంటి మిత్రునిగా జీవితపు చివరి నిమిషం వరకు, తుది శ్వాస వరకు సుయోధనుని సేవలో తరించినటువంటి ఒక గొప్ప స్నేహం. సుయోధనుడు చేస్తున్నది తప్పని తెలిసి సుయోధనుని వారించిన సందర్భాలు ఉన్నా కూడా తన స్నేహానికి మరో మార్గము లేదు, తప్పులతో సంబంధం లేదు, తన స్నేహితుని అడుగుజాడల్లో నడవడం అనేటువంటి స్నేహం చేశారు. కానీ ఎప్పుడైతే స్నేహం లోక కళ్యాణం కాదో, స్నేహం ఒక పరిణామాలకు కూడా వేరుగా ఉంటాయి. అందుకే సుయోధనుని కర్ణ స్నేహం చివరకు సుయోధనుని రక్షించలేకపోగా కర్ణునికి కూడా అంతం పలికింది. సో లేకపోతే మహావీరుడైన కర్ణుడు మహాభారత సంగ్రామాన అంతరించాల్సిన నాయకుడు వ్యక్తి కాదు. కానీ తన స్నేహితునికి ఒక తప్పుడు స్నేహితుడిని కోసంతో కలిసి ఉన్నాడు కనుక స్నేహితుడు సరైన వారిని ఎంచుకోలేకపోయాడు. కారణాలు ఏదైనా ఆయన చేతుల్లో లేదని, అందువల్ల దాని ప్రయోజనము ఆయనకు లభించలేదు, సమాజానికి లభించలేదు. ఆ మాటకొస్తే కర్ణునిపై ఉన్న నమ్మకంతోనే దుర్యోధనుడు ఒక రకంగా యుద్ధానికి పొనుక్కున్నాడు. సో ఆ స్నేహం వినాశకర పరిణామాలకు కూడా దారి చేసింది. అయినా అందులో కర్ణుని తప్పు లేదు. కర్ణుడు త్యాగం తప్ప ఇంకోటి ఏం చేయలేదు. చివరి మహాభారత యుద్ధానికి ముందు శ్రీకృష్ణ పరమాత్మ కుంతీదేవి కూడా వచ్చి చెప్పినా, తాను పాండవాగ్రజునని తెలిసినా ఈ సమయంలో గనక తన కుటుంబం వైపు, తన తమ్ముళ్ళ వైపు ఫిరాయిస్తే తనకు ఆ మొత్తం సామ్రాజ్యానికే చక్రవర్తి అవుతాడని తెలిసి కూడా తుచ్చమైనటువంటి ఐహికమైనటువంటి మానవ సహజమైన కోరికలకు లొంగకుండా తన స్నేహానికి సింహాసనం ఇచ్చాడు, పట్టాభిషేకం చేశాడు. ఇవాళ మనం చూస్తున్నాం, టికెట్ ఇవ్వకపోతే పార్టీని వదులుతున్నారు, పదవి ఇవ్వకపోతే పార్టీని వదులుతున్నారు, ఏ చిన్నగా తనను పట్టించుకోకపోతే పార్టీని వదులుతున్నారు. ఇవాళ పార్టీల ఫిరాయింపులు చేస్తున్న వారు ఒక్కసారి మహాభారతంలో కర్ణుని పాత్ర చదివితే తాము చేస్తున్న దానికి తామే సిగ్గుపడతారు. కర్ణుడికి ఫిరాయిస్తే ఏం లభించేది? ఏది కావాలంటే అది లభించేది. మామూలు కాదు, చక్రవర్తి అయ్యేవాడు. సో మిగతా అపార వీర పరాక్రమాగ్రేసరులైనటువంటి భీమార్జునులు లాంటి వారు ఆయనకు సేవలు చేసేవాళ్ళు. ధర్మరాజు లాంటి స్థితప్రజ్ఞుడు, యుధిష్ఠిరుడు ఆయనకు సేవలు చేసేవారు. అంతటి అపూర్వమైన అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా విసర్జించి యుద్ధ భూమిలో మరణాన్ని కోరుకున్నాడు. అది త్యాగం అంటే. ఆ త్యాగంలో కల్మషం లేదు, అఫ్కోర్స్ ఆ స్నేహంలో కల్మషం లేదు. కానీ ఆ స్నేహ ప్రయోజనం లభించకపోవచ్చు సమాజానికి. ఇక నాలుగవ స్నేహం ద్రుపద ద్రోణుల స్నేహం. ఇది ఈర్ష్య, కసి, ప్రతీకార వాంఛతో కూడుకున్న స్నేహం. ఇది ఇద్దరు స్నేహితులు, కానీ స్నేహానికి విలువ ఇవ్వని ద్రుపదుని సంగతి తేల్చాలి అని చెప్పి ద్రోణాచార్యుడు నిర్ణయించుకుంటాడు. అర్జునునికి ద్వారా ఆ కోరిక తీర్చుకుంటాడు. అర్జునుడిని గురుదక్షిణ ఇవ్వమని అడిగితే తనను అవమానించిన తన మిత్రుడైన ద్రుపదుని బంధించి తీసుకురా అంటాడు. అది కొన్ని సంవత్సరాల వరకు కూడా స్నేహానికి జరిగిన ద్రోహాన్ని ద్రోణుడు మర్చిపోలేడు. అప్పటికైనా తన తప్పును అర్థం చేసుకొని ద్రుపదుడు చివరకు మారతాడా అంటే తనను అవమానించిన ద్రోణుని చంపగలిగేటువంటి కొడుకు కావాలి, తనను ఓడించి బంధించి గురుదక్షిణగా ద్రోణునికి ఇచ్చిన అర్జునుని వివాహం చేసుకునే కూతురు కావాలి అని చెప్పి తపస్సు చేసి ఆ రెండు సాధిస్తాడు. చివరకు యుద్ధ భూమిలో ఈ ద్రోణాచార్యుని ద్రుపద కుమారుడైనటువంటి దృష్టద్యుమ్నుడు అంతం చేస్తాడు. అంతం చేస్తే మరి ద్రోణుడైన అక్కడికి ఆగుతాడా? ఆఖరికి ద్రోణాచార్యుని కుమారుడైన అశ్వత్థామ
చివరకు నిద్రిస్తున్నటువంటి ఉప పాండవుల్ని యుద్ధనీతికి విరుద్ధంగా అంతం చేస్తాడు. అంటే ద్రోణుడు ద్రుపదుడి మధ్య స్నేహం వికటిస్తే అతి భయంకరమైన పరిణామాలు మహాభారతపు భావి తరం వరకు, నెక్స్ట్ తరం వరకు కూడా జరుగుతుంది. అంటే స్నేహం వికటించినప్పుడు అందులో నుంచి ద్వేషాగ్ని పుడితే, అందులో నుంచి కోపాగ్ని పుడితే అది ఎంతటి స్థాయికైనా వెళ్ళి దహిస్తుంది అనటానికి ద్రుపద ద్రోణుల స్నేహం ఒక ఉదాహరణ. అందువల్ల మనం ఇందులో ఏ స్నేహాన్ని తీసుకోవాలి? కర్ణునిలోని త్యాగమయ స్నేహం, కృష్ణ కుచేలులోని నిర్మలమైన స్నేహం, కృష్ణార్జునులలోని లోక కళ్యాణ స్నేహం, ఇలా రకరకాల స్నేహాలు తీసుకోవాలి. ద్రుపద ద్రోణుల నుంచి స్నేహం వికటించిన దానికి విద్వేషాగ్నిని రగలకుండా మనసులో జాగ్రత్త పడాలి. అందుకే మహాభారతం చదివితే ఈ 4 రకాల స్నేహాలు, ఆ స్నేహాల నుంచి మనము నేర్చుకునే ఆ గుణపాఠాలు మనకు అర్థమవుతాయి.